వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. ఏపీలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ ఎంతో ప్రసిద్ధికెక్కిన నెల్లూరు రొట్టెల పండుగ ఈ నెల 17న ఘనంగా ప్రారంభమైంది. నెల్లూరు బారాషాహీద్ దర్గా వద్ద స్వర్ణాల చెరువులో ఈ వేడుక 5 రోజుల పాటు జరగనుంది. మతాలకు అతీతంగా భక్తులు ఈ పండుగలో పాలు పంచుకుంటారు. కాగా నెల్లూరు రొట్టెల పండుగకు ఏపీ సీఎం చంద్రబాబు 5 కోట్లు మంజూరు చేశారు. రొట్టెల పండుగ నేపథ్యంలో భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రొట్టెల పండుగను 2014లో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. మనమందరం కూడా ప్రతి సంవత్సరం ఉత్సాహంగా బారాషాహీద్ దర్గా పుణ్యస్థలంలో ఒక పవిత్రమైన పండుగ దర్గా మిట్ట నెల్లూరు చెరువు ఉంచారు. కాలక్రమేణా అక్కడ సమాధులు ఏర్పడ్డాయి, నిర్మాణం చేశారు. అక్కడి నుంచి ఆరాధించడం ఒక సాంప్రదాయంగా మారింది. అదే ఈరోజు పవిత్ర క్షేత్రంగా మనందరం కూడా సమావేశమై ప్రార్థన చేసి ఒక నమ్మకం ఉంటుంది. ఆర్కాట్ నవాబుల రోజు రొట్టెల పండుగ ప్రారంభించారు. ఆ రోజు కూడా బారాషాహీద్ దర్గా వద్ద ఉన్న మట్టిని వాళ్ళు తలపై రాసుకోవడం, తన భార్య ఆరోగ్యం బాగలేకపోతే ఆర్కాట్ నవాబు అక్కడి నుంచి ఆ మట్టి తలపై రాసుకోవడం, ఆరోగ్యం బాగా కావడం, అక్కడి నుంచి ఆర్కాట్ నవాబు వచ్చి రొట్టెల పండుగ ఒక రొట్టె వదిలిపెట్టాడు. వాటి నుంచి మీరు వస్తే ఒక సాంప్రదాయంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనందరం కూడా, నాకు కూడా ఒక నమ్మకం, పోయినసారి కూడా చెప్పు చేశాం. మనందరం కూడా ప్రార్థనలు చేసి ఆ రోజు కూడా ఆయన చేసిన అక్కడి నుంచి రొట్టెల పంచుకోవడం అంటే మనం ప్రార్థనలు చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ ప్రార్థనలో రకరకాల కోరికలు ఉంటున్నాయి. ఆరోగ్య రొట్టెని, విద్యా రొట్టెని, విద్యా రొట్టెని, వెండి రొట్టెని, సౌభాగ్య రొట్టె, సంతానం కోసం కూడా ప్రార్థన చేయడం, అక్కడి నుంచి కోరుకుని ఏదైతే ఈ రొట్టెలు ఉన్నాయో పంచుకోవడం. ఇది ఒక ఆనవాయితీ కింద, ఒక సాంప్రదాయం కింద వచ్చి అక్కడ చెరువులో కూడా వదిలిపెట్టే పరిస్థితులు వస్తున్నారు. ఇది ఈరోజు మీరు చూస్తే ఒక పండుగ వాతావరణం, 20 లక్షల మంది నమ్మకంతో రావడం, వాళ్ళ యొక్క భక్తులు ఎవరైతే కోరికలు కోరుకుంటారో కోరుకున్నట్టు సాధిస్తారు. కోరిక తీర్థరాల వల్ల వచ్చి ఏదైతే మొక్కుకుంటారో ఆ మొక్కులు తెచ్చుకోవడం కూడా సాధిస్తారు. ఒకప్పుడు కొంతమంది ముస్లింలు జరుపుకునే పండుగ వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు పుంగునూరు వచ్చినప్పుడు ఆయనపై దాడులు చేయించారని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేసే తమ నాయకుడికి భయం లేదని, దోచుకున్న మీకు భయం కాబట్టే పారిపోతున్నారని విమర్శించారు. అందుకే మిమ్మల్ని అడగడానికి వస్తే మిథున్ రెడ్డి రాళ్లతో దాడి చేయించారని అన్నారు. దోచుకోమని పెద్దిరెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ మైనింగ్ అప్పగించారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. దొంగ చేతికి తాళమిచ్చారు కాబట్టే సంపద మొత్తం దోచేశారని విమర్శించారు. పెద్దిరెడ్డి 1000 కోట్లు అక్రమంగా దోచేశాడని అన్నారు. అధికార ధనబలంతో పెద్దిరెడ్డి కుటుంబం విర్రవీగిందని, ఆ అరాచకాలు చూడలేకనే ప్రజలు తిరగబడుతున్నారని తెలిపారు. పొంగనూరు ప్రజల మధ్య ఉండాలంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పి ఉండండి, ఇది మీకు ఇచ్చే సలహా అని తెలియజేస్తాం. ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డి మాటలకి విలువ ఉందా? విలువ లేని మాటలు. కొడాలని ఏం మాట్లాడాడు, ఎన్ని బూతులు మాట్లాడాడు, చంద్రబాబు గారిని ఏం మాట్లాడాడో తెలుసు కదా. కొడాలని గడాడు ఒక వెధవ. వాడు అధికారంలో ఉండగా సినిమా థియేటరు, చర్చ్ థియేటరు ఆక్రమించాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వెనుగిళ్ళ రాము నిజాయితీగా ఎవరైతే పార్ట్నర్లు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పాడు. అది రావణ కష్టమా? అంటే ఎవరి ఆస్తులో వాళ్ళకి ఇప్పుడు
మిథున్ రెడ్డిని పెద్దిరెడ్డిని ఎవరు ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పమన్నానా లేకపోతే నాకు అప్పచెప్పమన్నానా? నాకు అప్పచెప్పమంటే రావణ కష్టం అయింది. ఎవరు దోచుకున్నారో వాళ్ళకి అప్పచెప్తే రావణ కష్టం అయింది. ఈ కొడాలని వంశీ వీళ్ళందరూ పిల్లులు పులి వేషం కట్టుకొని జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేశారు. వీళ్ళు పులి వేషం కట్టుకొని మేము పుల్లు అని జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి నిజమే నమ్మించాడు వీళ్ళు పుల్లు అనుకొని. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పారిపోయారు చూసారా ఈ పిల్లులు. కొడాలని రావణ కష్టంగా మారితే నీ నెత్తి మీద పెట్రోల్ బస్సు తగలబెట్టేవాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు. కానీ మేము ఆ పని చేయట్లేదంటే ఏంటి? ఇది రామరాజ్యం, మీరు నడిపింది రావణ రాజ్యం. మీరు చేసింది రావణ కష్టం, మేము చేసేది రాముడి పరిపాలన. ఇక నుంచైనా నోరు మూసుకో. నువ్వు పిచ్చి పిచ్చి వాగులు అయితే 4 కోపం ఏంటనుకుంటున్నారు? ఓకే తమ్ముడు. రైతు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పుడు మాట మారుస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం చైర్మన్ మల్లు రవి, ఎంపీలు బలరాం నాయక్, రఘురాం రెడ్డిలు ఆరోపించారు. రాజీనామా చేయకుండా తప్పించుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మాట ఇచ్చింది అంటే చేసి తీరుతామని నిన్నటి ఘటనలతో ప్రతిపక్షాలకు తెలిసొచ్చిందన్నారు. ఏకకాలంలో 31,000 కోట్ల రుణమాఫీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీల తరపున కృతజ్ఞతలు తెలిపారు. లక్షల డబ్బులు ఇవ్వటం చేశారు టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు వాస్తవంగా అగ్రికల్చర్ చేస్తున్న వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల్ని గుర్తించి వారందరికీ మొదటి విడత, రెండో విడత ఈ మొత్తం కూడా ఒకే తప్ప ఆగస్టు 15 లోపులోనే 2 లక్షలు పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే నెలకి 7,000 కోట్ల రూపాయలు మిత్తి గడుతుంది ప్రభుత్వం. అనాలోచితంగా రాష్ట్రానికి ఉపయోగం లేని విధంగా అప్పులు ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా చేయటం వల్ల ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ సరిచేస్తూ ఇచ్చిన మాట ప్రకారం రైతులకి 2 లక్షలు, ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు ఇవన్నీ అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నామంటే, మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా 3-4 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు కూడా ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయలు ఇస్తారనేటటువంటి మాట మా ఎన్నికల ప్రచారంలో ఎంపీలు అందరం చెప్తే దీని ఇవ్వడు అని గోబల ప్రచారం చేశారు. బీజేపీ ఒక పక్కన, టీఆర్ఎస్ పార్టీ ఒక పక్కన, బీఆర్ఎస్ పార్టీ. ఆ ప్రచారం ద్వారా కొన్ని సీట్లు వాళ్ళకు పోయినాయి. లేకపోతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 17కి 14-15 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ గోబల ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఫ్యాక్షన్ చేస్తానన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, అతని కుమారులను నియోజకవర్గం నుంచి బహిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. తాడిపత్రి పెద్దారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పారు. పోలింగ్ రోజు తన కార్యకర్త ఇంటిపై దాడి చేశారని గుర్తు చేశారు. తన ట్రావెల్స్ పై, తనపై అక్రమ కేసులకు సంబంధించి అధికారులకు ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. ఈ నెల 24వ తేదీన మరోసారి అనంతపురం బొగటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానన్నారు. పేరే నాని ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులపై ఫిర్యాదు చేస్తానన్నారు.
పోలింగ్ రోజు అల్లర్లపై తాము ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయలేదన్నారు. న్యాయం జరిగే వరకు తాను పోరాడతానని చెప్పారు. కొత్తగా వచ్చిన ఎస్పీ తాము పెట్టిన కేసులపై విచారణ చేయాలని కోరారు. పెద్దారెడ్డి నియోజకవర్గానికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పెద్దారెడ్డిని అతని కుమారులను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. At that time, when they arrest me, I have to give what? I have to give what? జామీన్. నువ్వు లా అంటాను రా, ఇంట్లో కూర్చున్నా. ఇప్పుడు మీటింగ్కి వచ్చినా మళ్ళీ ఇంట్లోనే ఉంటాయి, ఎక్కడికి పోవటంలే. రా, అరెస్ట్ చేయి, అరెస్ట్ చేయి, రండి, అరెస్ట్ చేస్తురా. వాడు జామీన్లు ఇస్తాడంటే నేను ఇవ్వాలంట. నువ్వు అరెస్టే ఇస్తా, దాంట్లో ఏముంది? ఈ 1వ తేదీ కొత్త ఇది వచ్చింది, భారత్ ఇదని, అది కూడా చదువుకున్నా. ఓ డిఎస్పీ రా, అరెస్ట్ చేస్తురా. నువ్వు డ్యూటీ ఇచ్చాయి, నేను వద్దంటున్నా. నేను బెయిల్ నేను ఇస్తాను, లేదు నాకు ఎవడు లేడు ఇచ్చేవాడు లోపల పోయి కూర్చుంటా. ఈ 5 ఏళ్ళు మొత్తం నాశనం చేసింది ఆంధ్రప్రదేశ్ని ఐఏఎస్ ఐపీఎస్. ఈరోజు లానా ఆ రోజే కంట్రోల్ చేసింటే, మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడు ఎమ్మెల్యే ఆ రోజే కంట్రోల్ చేసింటే ఇంతవరకు రాదు. మొత్తం తప్పు చేసింది పోలీస్. ఈరోజు చెట్లు ఆడకొడితే మా పెద్ద ఒడుగురులో దిక్కు లేదా? నేను చెప్దాం అనుకున్నాను, చేయను. అయితే చెప్దాం అనుకుని పొద్దునమే కొడతారు, ఏం చెప్తారు? కనీసం నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకోవా? ఏమనుకుంటారు మీరు? ఏమనుకుంటున్నారు? మొత్తం స్పాయిల్ చేసింది మీరే. స్పాయిల్ చేసి బుద్ధని ఇచ్చేస్తారా? అంటే మా బాధలన్నీ ఎవరు ఆడ వస్తుంటే ఎవరో మొబ్బులు, ఆయన ఎవరో కూడా తెలియదు, పెద్ద ఆయన పాపం. తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇక నుంచి ఆరోగ్యశ్రీని అందుబాటులోకి తీసుకొస్తామని, అర్హులైన వారందరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు వేరువేరుగా ఇస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ల కోసం కాకుండా డబ్బుల కోసం కట్టారని ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో అన్ని తప్పుడు లెక్కలేనని, 93,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. పాలమూరు, రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులో కూడా అవినీతి జరిగిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై తెచ్చిన అప్పులకు 20,000 కోట్ల వడ్డీ కట్టాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత ఘోరమైన తప్పిదమన్నారు. ఈ ప్రాజెక్టు తప్పిదమని కేంద్ర జలవనరుల సలహాదారు కూడా పీసీ ఘోష్ కమిషనర్ ముందు ఆధారాలు వివరించానన్నారు. మేడిగడ్డ కాకుండా తుమ్మిడిహట్టి సరైన చోటు అని శ్రీరామ్ వెదిరే అఫిడవిట్ ఇచ్చినట్టు చెప్పారు. మాట కూడా వాస్తవం. వాళ్ళు 10 ఏళ్ల పాటు టోటల్ లోన్ వేవర్లో ఖర్చు పెట్టిన అమౌంట్ 25,000 కోట్లు 10 ఏళ్ల పాటు. మేము సంవత్సరం లోపు చేయబోయే ఫామ్ లోన్ వేవరు 31,000 కోట్లు. దయచేసి ఆ డిఫరెన్స్ ఫిగర్స్ కూడా మీరు గమనించారు. మేము తెలంగాణ రాష్ట్రంలో 66% జనాభా వ్యవసాయం మీద అలైడ్ సెక్టర్స్ ఆధారపడిందని గుర్తించాం. రాష్ట్ర జీడిపికి అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ 16% అని మేము గుర్తించి ఎట్టి పరిస్థితుల్లో రైతులకి వ్యవసాయానికి మేము మేలు చేయాలని స్టెప్ తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఆగస్టు 15 లోపు టోటల్ 2 lakh లోన్ వేవర్ చేయడం జరుగుతుంది. All crop loans sanctioned or renewed on or after 12th December 2018 and having an outstanding balance as on 9/12/23 shall be eligible. కొంత
ప్రతిపక్షాలు ఈ రేషన్ కార్డు విషయంలో కొంత కాంట్రవర్సీ ప్రయత్నం చేసినాయి. రేషన్ కార్డు కేవలం కుటుంబం ఎవరనే విషయాన్ని నిర్ధారించడానికి ఉపయోగపెడతాము. రేషన్ కార్డు లేకున్నా సరే ఈ 2 lakh లోన్ వేవర్ వర్తిస్తుంది. మరి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి కొన్ని ఫిగర్ చెప్తా మీకు. జగిత్యాల జిల్లాలో కేసీఆర్ సర్కార్లో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. జాతీయ పార్టీ పేరుతో రాష్ట్రాలతో గొడవలు పెట్టుకుందని విమర్శించారు. కేంద్రం నుంచి సరైన నిధులు తేలేకపోయారని మండిపడ్డారు. వాస్తవాలను బీఆర్ఎస్ నేతలు ఇంకా ఒప్పుకోవడం లేదని ఫైర్ అయ్యారు. శుక్రవారం కరీంనగర్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. సందర్భంగా మీడియాతో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ బీఆర్ఎస్ లో వారే కూల్చుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన తప్పులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. తాము గులాబీ పార్టీలాగా గొప్పలకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ధనిక తెలంగాణను గత సర్కార్ అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయారని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాప్, ఇరిగేషన్, కరెంటుతో అరాచకాలు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి ఆలోచన లేదు. ఏ రైతన్న కూడా తన పిల్లల చదువు కోసమో తన బ్యాంకు అవసరాల కోసమో లోన్ కోసమో ఇన్కమ్ ట్యాక్స్ పాన్ కార్డు ఉన్నంత మాత్రాన ఆ రైతుకి ఇవ్వద్దు అనేది ఈ ప్రభుత్వానికి లేదు. గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. నిన్న కూడా మీరు చూశారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఒకే సంవత్సరం ఒక 25-30 రోజుల్లో 31,000 కోట్ల రైతుల నెత్తరున్న భారాన్ని మాఫీ చేసిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేదు. అటువంటిది పేదోడు ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పుల భారాన్ని ఈ ప్రభుత్వం మీద పెట్టిపోయినా ఒక్క అడుగు కూడా వెనకడికి వేయకుండా మనసుంటే మార్గం ఉంటది అనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీ ప్రభుత్వం కష్టపడి ఈనాడు 31,000 కోట్ల రైతుల రుణమాఫీని చిత్తశుద్ధితో మాఫీ చేస్తుంటే రేషన్ కార్డుని కేవలం కుటుంబ సభ్యుల కోసమే మనం అడుగుతుంటే తెల్ల రేషన్ కార్డు ఉంటే తప్ప రుణమాఫీ చేయరు అని కొంతమంది ప్రబుద్ధులు వంకర కోతలకు వస్తున్నారు. ఎప్పటికీ వారికి బుద్ధి రాలే. 2 సార్లు కర్రు కాల్చి ఓత పెట్టినా ఇంకా బుద్ధి రాలే. ఇంకొక పెద్ద మనిషి నిన్న ట్విట్టర్లో పెడతాడు, రైతు భరోసా కోసం ఉంచిన డబ్బుని రైతు రుణమాఫీ కోసం వాడింది ఈ ప్రభుత్వం అని ఇంకొక పెద్ద మనిషి ట్విట్టర్లో పెడతాడు. అసలు రైతు భరోసాకి రైతు రుణమాఫీకి అంటే తెలియని మీరు, వ్యవసాయం అంటే తెలియని మీరు, ఏ రైతుకి కష్టం ఉందో తెలియని మీరు ఈ పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చేస్తున్న సంక్షేమాల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రధాన ప్రతిపక్షమని మీరు చెప్పుకుంటున్నారు. అసలు మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా భవిష్యత్తులో మీకు ఉంటుందో లేదో ఒక్కసారి మీరు పరిశీలించుకోండి. చివరగా మీకు ఒక్కటే చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి మీరు ఏమి చెబితే అది చేయటానికే ఈ ప్రభుత్వం ఉంది. చంద్రగిరి ఎమ్మెల్యే నాని తనపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీలకు అతీతంగా చంద్రగిరి ప్రజలందరినీ 5 ఏళ్లు ఆదరించానన్నారు. నాడు తాను సహకరించడంతోనే ఎమ్మెల్యే నానికి చెందిన 2 క్వారీలు సజావుగా నడిచాయన్నారు. ఎమ్మెల్యే నానికి చెందిన క్వారీలపై అధికారులు దాడులు జరపకుండా ఆపనన్నారు. తాను ఓడిపోవచ్చు కానీ రాజకీయంగా దిగజారనన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పల్లెల్లో గొడవలు చేసి ఏదో జరిగిపోతుందని నేను పోరాటం చేస్తున్నాను చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ సామాన్యులను బలి చేస్తున్నావు కాబట్టి నీ వ్యక్తిత్వం కూడా ప్రజలకు తెలియాలి, నీ పార్టీ వ్యక్తులకు కూడా తెలియాలి. సాక్షాత్ నీ క్వారీ కాడికి ఏడీ మైన్స్ వస్తున్నారు రెగ్యులర్ ఇన్స్పెక్షన్లో, మామూలు ఇన్స్పెక్షన్కి ముయడానికి కాదు ఇన్స్పెక్షన్కి వస్తున్నారంటే వెంటనే నాని గారు మీరు నాతో మాట్లాడలేదని అడుగుతున్నా. ఆర్టీవీ ప్రసాద్ అంటే నీ బంధువుల ద్వారా నాతో మాట్లాడలేదని అడుగుతున్నా. నా ద్వారా నువ్వు డిఎం మైన్స్కి డిఎంజీ మైన్స్ చెప్పించుకోలేదని అడుగుతున్నా. నీ సమక్షంలో నువ్వు వింటుండగా వెంకటరామ స్వామి సాక్షిగా చెప్తున్నా
నేను ఫోన్ చేసి చెప్పినటువంటి మాట, నాని నా ప్రత్యర్థి తప్ప నా శత్రువు కాదు. వ్యాపారులు వేరు, రాజకీయం వేరు. కడుపు కొడితే పాపం అది. నువ్వు అతను కడుపు కొట్టే ప్రయత్నం చేస్తే నేను అంగీకరించును అని వెంకటేశ్వర స్వామి సాక్షిగా నాని వింటుండగా డిఎంజీ మైన్స్కి చెప్పి అతను క్వారీ కాడు కూడా ఒక మనిషిని పోనీయకుండా ఆపి తన క్వారీని తన గుండెలా చేసిన వ్యక్తిని నేను అని చెప్తున్నా. నేను భగవంతుడికి ప్రమాణం చేసి చెప్తున్నా. అంటే నీకు 5 సంవత్సరాల్లో నీ వ్యాపారాలు చేసుకోవాల్సి వచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి కావాల్సి వచ్చారు, పెద్దిరెడ్డి గారు కావాల్సి వచ్చారు. నీకు 12 లారీలు ఉన్నాయి. నీ అప్పుడు పెట్టాడు పెట్టావు, నీకు ఇస్తే అప్పుడు పెట్టు. నీ ప్రియా ట్రాన్స్పోర్ట్ అని పెట్టావు. నీ 12 లారీలు నాకు ఉన్నాయి ఈ ట్రాన్స్పోర్ట్ అని చెప్పావు. ఈ 12 లారీలో ఒక్క రోజైనా ఒక గంటైనా ఆపారా నీకు ట్రాన్స్పోర్ట్ సీజ్ చేసిన అడుగుతున్నా. 5 సంవత్సరాలు నిరాటంకంగా నీ ప్రియా ట్రాన్స్పోర్ట్ జరిగిందంటే నేను ఇబ్బంది పెట్టాలనుకుంటే నువ్వు నడపగలుగుంటావా అని అడుగుతున్నా. స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ ఉంది నీకు చిత్తూరులో. నీ స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ నువ్వు కరెంటు బకాయిలు కూడా శుభ్రంగా కట్టలా. పెద్దిరెడ్డి గారే విద్యుత్ శాఖ మంత్రి. నీ కరెంటు బకాయిలు కట్టకపోయినా నీ ఫ్యాక్టరీ ఎప్పుడైనా ఒకరోజు మూసారా అని అడుగుతున్నా. ఎందుకు మూయలేదు? వైఎస్ఆర్సీపీతో నీకున్న ఆరో సాన్నిహిత్యం ఏంటి? పెద్దిరెడ్డి గారితో నీకు ఉన్నటువంటి బంధుత్వం ఏంది నీ భార్య ద్వారా? మీరే చెప్తున్నా భార్య దగ్గర బంధువు పెద్దిరెడ్డి గారు అంటే పెద్దిరెడ్డి గారు సహకరించారు. చాలా దగ్గరగా ఉన్న పెద్దిరెడ్డి గారితో. నాతోనూ పెద్దిరెడ్డి గారు ఒక్కొక్కసారి అపార్థం నాతోనూ చెప్పించుకున్నావు. నేను గౌరవంగానే చూసుకున్నా. పెద్దిరెడ్డి గారు నీకు వెనకాల వెన్నుముకలాగా గాడి పాత్రలాగా నిలబడ్డాడు ఆ రోజు. కాబట్టి నీ క్వారీ మూయలేదు, నీ లారీలు మూయలేదు, నీ ఇండస్ట్రీ మూయలేదు. అదనంగా నీ బంధువైన గిరినాయుడు గారికి మద్దినాయనపల్లిలో గత 5 హెక్టార్లు క్వారీ ఉంటే మరో 3 హెక్టార్లు మద్దినాయనపల్లి 8 హెక్టార్లు. బాపట్ల జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురంలో ఓ చైన్ స్నాచర్ హల్చల్ చేశాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లాడు. స్థానికులు మహిళ వద్దకు చేరుకోగానే అతను బైక్ పై పరారయ్యారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన మైలురాయిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ పంప్ హౌస్ వద్ద 25 మెగావాట్ల పంపు కోసం విజయవంతమైన తడి ట్రయల్ రన్ నిర్వహించారు. ముఖ్యంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల అధికారులు మరియు ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ ట్రయల్ రన్ ఇక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం మరియు మహబూబాబాద్ మీదుగా దాదాపు 7 లక్షల ఎకరాల భూమికి జీవనాధారమైన సాగునీటిని అందించడంలో ఈ ప్రాజెక్టు లక్ష్యాన్ని సాధించడంలో కీలకమైన ముందడుగును సూచించింది. తాజాగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గోదావరి ఏరులై పారుతోంది. దీంతో సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ 2 నుంచి తాజాగా నీటిని వదిలారు. ఆ నీటిని చూస్తుంటే జలగల అట్టే ఉట్టిపడినట్టుంది. చూసేందుకు చాలా ఆకర్షణీయంగా కనిపించడం విశేషం.
తడుస్తున్నారు ఇటు